హాయ్ ఎవ్రీవన్, ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే బిట్స్ పిలాని బిట్సాట్ నోటిఫికేషన్ 2021 రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ప్రాసెస్ని చాలా డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. బిట్సాట్ అంటే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ అన్నమాట. ఇది గ్రాడ్యుయేషన్లో ఎంట్రన్స్ కోసం +2 కంప్లీట్ అయిన వాళ్ళకి పెడతారు. జేఈ మెయిన్ ఎగ్జామ్స్ హడావుడిలో పడిపోయి అందరూ ఈ నోటిఫికేషన్ వచ్చిందని కూడా నోటీస్ చేయలేకపోయారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ తెలుగు వాళ్ళకందరికీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్కి అందరికీ ఉపయోగపడుతుందని నేను దీన్ని తెలుగులో చేస్తున్నాను. బిట్సాట్ 2021కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి బిట్సాట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంది, ఫిల్అప్ ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఫీ స్ట్రక్చర్ ఏంటి, ఎక్కడెక్కడ క్యాంపస్లు ఉన్నాయి, వీటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ఫామ్ ఫిల్అప్ చేయడం కంపల్సరీయా మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోబోతున్నాం. బిట్సాట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే నోటిఫికేషన్ జనవరిలో రిలీజ్ చేస్తారు, కాకపోతే ఈసారి ఫిబ్రవరి 23న రిలీజ్ చేశారు. ఈ అప్లికేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఈ బిట్సాట్ గురించి కొన్ని చిన్న విషయాలను గమనిద్దాం. అవేంటంటే బిట్సాట్ ఎగ్జామ్ క్లియర్ చేయడం ద్వారా మనకు 3 కాలేజెస్లో అడ్మిషన్స్ అనేది దొరుకుతుంది. అదేంటంటే బిట్స్ పిలాని అట్ పిలాని క్యాంపస్ రాజస్థాన్లో ఉంటుంది ఇది. అదేవిధంగా సెకండ్ క్యాంపస్ వచ్చి కేకే బిర్లా గోవా క్యాంపస్ అంటారు దీన్ని. థర్డ్ వన్ వచ్చి బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్. ఇక్కడ మీకు నేను పిలాని క్యాంపస్కి సంబంధించి, అదేవిధంగా గోవా క్యాంపస్కి సంబంధించి, హైదరాబాద్కి క్యాంపస్కి సంబంధించిన ఇమేజెస్ని కూడా షేర్ చేస్తున్నాను. ఇండియాలో ఉండే అన్ని బిట్స్ కాలేజెస్ చాలా ప్రెస్టీజియస్ కాలేజెస్ అండి. వీటిని యాక్చువల్గా పైసా వసూలు కాలేజెస్ కూడా అని అంటూ ఉంటారు. మంచి క్యాంపస్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, మంచి ప్రాక్టికల్ బేస్డ్ నాలెడ్జ్తో మీకు ఎడ్యుకేషన్ అందించడం జరుగుతూ ఉంటుంది. సో మీరే డిసైడ్ చేసుకోండి ఏ క్యాంపస్లో జాయిన్ అవ్వాలి అనేది. ఇట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ రాసిన వెంటనే ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా సబ్మిట్ చేయగానే మీకు తెలిసిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో అందులో బిట్స్ పిలాని క్యాంపస్లలో ఏ కోర్సులు ఉన్నాయో కూడా చూడవచ్చు. కాకపోతే మీకు అందరికీ తెలిసిన విషయమే, రాజస్థాన్లో ఉండే పిలాని క్యాంపస్, బిట్స్ పిలాని క్యాంపస్ ఇస్ వెరీ ఫేమస్. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కంపల్సరీ +2 పాస్ అయి ఉండాలి. +2లో మీ స్కోర్ ఎలా ఉండాలి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో కంపల్సరీ 75% మార్క్స్ ఉండాలి. అదే మ్యాథమెటిక్స్ అయినా లేక బయాలజీ అయినా కూడా. ఇది అగ్రిగేట్ అనమాట. మినిమం అయితే 60% మార్క్స్ కంపల్సరీ కన్సిడర్ చేస్తారనమాట బిట్స్ పిలాని అడ్మిషన్ ఇవ్వడానికి. స్టూడెంట్స్ ఎవరైతే 2019లో +2 పాస్ అయ్యారో ఈ ఎగ్జామ్కి వాళ్ళు అర్హులు కాదనమాట. అదేవిధంగా 2020లో కానీ లేదా 2021లో అపియర్ అవుతున్న +2 స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైందనమాట, 1 ఇయర్ డ్రాప్ అవుట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇంకో స్వీట్ న్యూస్ కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఇక్కడ డైరెక్ట్ అడ్మిషన్ కూడా పొందొచ్చు స్టూడెంట్. ఏ విధంగా పొందొచ్చు అంటే ఏదైనా బోర్డ్ ఎగ్జామ్, వెదర్ ఇట్ మే బీ సిబిఎస్ఈ కానీ లేదా స్టేట్ బోర్డ్, లైక్ ఆంధ్ర స్టేట్ బోర్డ్ కానీ లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ కానీ, ఈ విధంగా ఇండియాలో ఉన్న బోర్డ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు మెన్షన్ చేశారు ఈ బులెటిన్లో. ఆ బోర్డులో ఎవరైతే ఫస్ట్ ర్యాంకర్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్ అడ్మిషన్ లభిస్తుందన్నమాట ఈ బిట్స్ పిలానీలో. ఇలాంటి డైరెక్ట్ అడ్మిషన్లో మన తెలుగు వాళ్ళు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిట్సాట్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్ ఉంటుంది, అంటే 180 మినిట్స్ అనమాట. 180 మినిట్స్లో మనం 150 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక్కో క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అప్రాక్సిమేట్గా 1 minute 25 seconds టైం ఉంటుందన్నమాట. సో మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేశారు అనే విషయం మీద మీ అటెంప్ట్స్ ఆధారపడి ఉంటాయి. ఇక సబ్జెక్ట్స్ విషయానికి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇందులో. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కూడా ఉంటుందన్నమాట.
క్వశ్చన్స్ ఎలా బైఫర్కేట్ చేస్తారంటే ఫిజిక్స్కి వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా కెమిస్ట్రీకి 40 క్వశ్చన్స్ ఇస్తారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేయడానికి 15 క్వశ్చన్స్ ఇస్తారు, అదేవిధంగా లాజికల్ రీజనింగ్ నుండి 10 క్వశ్చన్స్ ఇస్తారు, మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ నుండి 45 క్వశ్చన్స్ ఇస్తారు మీరు చూస్ చేసుకునే సబ్జెక్ట్ని బట్టి. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ మనకు 150 క్వశ్చన్స్ అయ్యాయన్నమాట. ఇక మార్క్స్ విషయానికి వస్తే కరెక్ట్ చేసే క్వశ్చన్కి 3 మార్క్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా ఆన్సర్ మీరు రాంగ్ పెట్టినట్లయితే మైనస్ మార్క్ ఉంటుంది, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట, -1 మార్క్ వస్తుంది. ఒకవేళ మీరు 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగితే ఇచ్చిన టైం పీరియడ్లో, అంటే 150 క్వశ్చన్స్ని 180 మినిట్స్లో మీరు సాల్వ్ చేయగలిగితే మీకు బోనస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ బోనస్ క్వశ్చన్స్ వచ్చి 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇస్తారు. అదేవిధంగా రఫ్ వర్క్ చేసుకోవడానికి బ్లాంక్ షీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్లో. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఇక సిలబస్ గురించి మాట్లాడుకుంటే క్లాస్ 11th and 12th నుండి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. సో కంప్లీట్ ఈ సిలబస్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా బయాలజీ మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్ని థరోగా ప్రిపేర్ అవ్వండి, అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. +1 +2లో ఒలింపియాడ్స్ రాసే స్టూడెంట్స్ కానీ లేదా జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, కేవీపీవై రాసిన స్టూడెంట్స్కి ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే చాలా తక్కువ స్టాండర్డ్లోనే ఉంటుంది. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు కూడా. ఇంకా మీరు సిలబస్ డీటెయిల్గా చూడాలి అనుకుంటే ఈ బులెటిన్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న బులెటిన్లో కిందకు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ లెసన్ నుంచి ఏ చాప్టర్స్, ఏ టాపిక్స్ అని మీకు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ కూడా ఈ బ్రోచర్లో డీటెయిల్గా ఇచ్చారు. సో మీ ఏరియాని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ సెంటర్ అయితే మీకు దగ్గరగా ఉంటుందో ఆప్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం. అప్లికేషన్ ఫీ చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కాలేజ్ ఫీ కూడా 20 to 25 lakhs వరకు ఉంటుంది. మీ బడ్జెట్ 15 lakhs కంటే తక్కువ ఉంటే ఈ ఫామ్ ఫిల్ చేయడం మర్చిపోండి, ఎందుకంటే వీళ్ళ బడ్జెట్ 25 lakhs వరకు వెళ్తుందన్నమాట. సో మన బడ్జెట్ ఇవి 4 సంవత్సరాలకి 15 నుంచి 25 లక్షల రూపాయలు బడ్జెట్ కాకపోతే మనం ఈ ఫామ్ని ఫిల్ చేయడం కూడా వేస్టే. కాకపోతే నేను ముందే చెప్పినట్టు పైసా వసూలు కాలేజెస్ అంటారు వీటిని. సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం అంత ఎర్న్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ల ద్వారా లాస్ట్ ఇయర్ అయితే 97 lakhs వరకు కూడా వెళ్ళింది క్యాంపస్ రిక్రూట్మెంట్లో పర్ యానం ప్యాకేజ్ వచ్చి. సో పైసా వసూలు కాలేజెస్ ఇవి. ఈ స్లైడ్లో మీరు డెడ్లైన్ కూడా చూడొచ్చు. డెడ్లైన్ టు అప్లై ఆన్లైన్ వచ్చి May 29th, 2021 5 PM కంతా క్లోజ్ అయిపోతుంది. అదేవిధంగా బిట్సాట్ ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి June 24th నుంచి 30th of 2021 లోపు ఏదో ఒక స్లాట్ బుక్ అవుతుందన్నమాట మీకు. అప్లికేషన్ ఫీ వచ్చి మేల్ అండ్ ఫీమేల్కి డిఫరెంట్గా ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఫర్ జనరల్ కేటగిరీస్ వచ్చి 3,400 రూపాయలు ఫర్ మేల్ క్యాండిడేట్. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్కి 2,900 రూపీస్, 2,900 రూపాయలు ఉంటుంది. నాన్ రీఫండబుల్ ఇది. బిట్స్ పిలానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా పిలానీ మరియు గోవా, హైదరాబాద్ క్యాంపస్లే కాకుండా విదేశాల్లో కూడా ఉంది. అదేంటంటే దుబాయ్ క్యాంపస్ అనమాట. దుబాయ్లో బిట్స్ పిలానీ ఉంది. కాకపోతే దుబాయ్ బిట్స్ పిలానీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 7,000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఫీ కూడా చాలా హైగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఆ డీటెయిల్స్ మాట్లాడట్లేదు. ఇక్కడ నేను బిట్సాట్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ స్లైడ్స్ని కాస్త అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా కాస్త సిలబస్ని కూడా కొంచెం కొద్దిగా షేర్ చేస్తూ ఉన్నాను. మీరు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఈ సిలబస్ని మొత్తం నోట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా హార్డ్ కాపీ తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. లేదా ప్రీవియస్ ఇయర్ బిట్సాట్ పేపర్స్ని కొన్ని సాల్వ్ చేయండి. అదేవిధంగా బిట్సాట్కి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కనుక్కోమంటే కూడా నేను కనుక్కుంటాను. కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఇంకా దీని గురించి, ఎగ్జామ్ గురించి ఏం కావాలి, లేదా ఈచ్ కాలేజ్ గురించి, క్యాంపస్ రిక్రూట్మెంట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు మీరు కింద కమెంట్ బాక్స్లో తెలియజేశారంటే దాని గురించి నేను సపరేట్ వీడియో చేయడమా, లేదా మీకు ఏదైనా పర్సనల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమా నేను ఏదో ఒకటి చేస్తాను. ఈ వీడియోని చూసి లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ బేస్ ఉంది. సబ్స్క్రైబర్స్ కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్క వీడియో తయారు చేయడానికి చాలా
ఇన్పుట్స్ పెట్టాల్సి ఉంటుంది, కొంచెం టైంని కూడా కేటాయించాల్సి ఉంటుంది. మా బిజీ షెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఇవన్నీ కేటాయించాలి కాబట్టి కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి లైక్ చేసుకుంటూ షేర్ చేస్తూ ఉంటే కొంచెం ఎంతూజియాజం ఉంటుందన్నమాట. సో తప్పకుండా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కమెంట్ కూడా చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. థ్యాంక్ యూ వెరీ మచ్.